గురుశిష్య సంబంధం దాని గురించి మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? అసలొక గురువు తన శిష్యులకు నిజంగా ఏమందిస్తాడు? ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథాన్ని చూద్దాం. ఇది చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహను తొలగించబోతోంది. సరే, ఈ గ్రంథంలో ఒకే ఒక శ్లోకం ఉంది, కాని దానిలో ఒక విశ్వమంత అర్థం దాగి ఉంది. ఒక ఆధ్యాత్మిక గురువు నిజంగా ఏమిస్తాడు అనే రహస్యాన్ని పదండి ఇప్పుడు ఛేదిద్దాం. ఓకే, మన అన్వేషణ ఈ ముఖ్యమైన శ్లోకంతోనే మొదలవుతుంది. ఈరోజు మన చర్చకు అంతటికీ ఇదే పునాది. ఇదిగోండి ఆ శ్లోకం. చూడటానికి కొన్ని పదాలే, కాని ఇదొక ప్రాథమిక విభజనను చూపిస్తోంది. ఒకవైపు గొప్ప ఋషులందించే శాశ్వతమైన జ్ఞానం, మరోవైపు మనం కోరుకునే తాత్కాలిక ప్రాపంచిక సుఖాలు. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? అదే మన అన్వేషణకు కీలకం. ఒక శ్లోకం యొక్క పూర్తి శక్తిని అర్థం చేసుకోవాలంటే దాన్ని విడమరచి చూడాలి. పదండి, ప్రతి పదం లోపలికి వెళ్దాం. ఇక్కడ కొన్ని కీలకమైన పదాలు చూస్తున్నాం కదా. గురూన్ అంటే గురువులు, మహర్ష్వినాం అంటే మహర్షులు. ఇవి సరే, కాని అసలు కథంతా ఈ రెండు పదాలలో ఉంది. ఒకటి శ్రేయః అంటే అంతిమ శ్రేయస్సు, శాశ్వతమైన మంచి. రెండోది భోగాన్ అంటే ప్రాపంచిక సుఖాలు, తాత్కాలిక ఆనందాలు. ఈ తేడాను బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం. సరే, పదాల అర్థాలు చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ పదాలన్నీ కలిసి ఒక శక్తివంతమైన తాత్విక సందేశాన్ని ఎలా ఇస్తున్నాయో చూద్దాం. ఇది కేవలం ట్రాన్స్లేషన్కి మించిన విషయం అన్నమాట. ఇలా ఊహించుకోండి, గురువు జ్ఞానమనే ఒక పెద్ద పుస్తకాన్ని ఇస్తున్నాడు. కాని శిష్యుడి మనసులో మాత్రం ఓ ఇల్లు, ఓ కారు, బోలెడు డబ్బు ఇలాంటి కోలికలున్నాయి. ఇక్కడే మనకు అసలు విషయం అర్థం కావాలి. గురువు ప్రాథమిక విధి మార్గదర్శకత్వం ఇవ్వడమే, అంతేగాని భౌతిక సంపదనివ్వడం కాదు. జ్ఞానమనేది ఒక విత్తనం లాంటిది. దాని భూమిలో వేసిన వెంటనే పండ్లు రావు కదా. దానికి టైం పడుతుంది. అది లోపల లోపల వేళ్లు పాతుకోవాలి. కాని సంపదను వెతకడం అలా కాదు. అది తక్షణ ఫలితాల కోసం వేటాడటం లాంటిది. ఈ గ్రంథం ఈ తేడాను చాలా స్పష్టంగా చెప్తోంది. సో మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. గురువు ఇచ్చేది జ్ఞానం అంటే శ్రేయః, కాని మన జీవితంలో మనం అనుభవించే సుఖదుఖాలు అంటే భోగాన్, అవి మన సొంత కర్మల ఫలితం. సింపుల్గా చెప్పాలంటే మన పనుల వల్లే వస్తాయి. గురువు దారి చూపిస్తాడంతే, కాని గమ్యాన్ని నిర్ణయించేది మన కర్మే. అయితే ఇంతకీ ప్రజలు గురువును ఎందుకు ఆశ్రయిస్తారు? వాళ్ళ అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ గ్రంథం దీని గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. ఇక్కడ ఒక పెద్ద అపోహను ఈ గ్రంథం బట్టబయల్చేస్తోంది. చాలామంది ఏమనుకుంటారంటే గురువు సేవ చేస్తే చాలు, ధనవంతులైపోవచ్చు, విజయం మన వెంటే ఉంటుంది అని. కాని ఇదొక భ్రమ మాత్రమే అని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఈ పోలిక చూడండే, అసలు సంఘర్షణను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఒకవైపు వెంటనే వచ్చే లాభాలు, సంపద కోసం ఆరాటపడే మార్గం, ఇంకోవైపు జ్ఞానవృక్షం కింద ప్రశాంతంగా కూర్చుని శాశ్వతమైన సత్యాన్ని వెతికే మార్గం. చెప్పాలంటే ఇది తాత్కాలిక ఆనందానికి, శాశ్వతమైన జ్ఞానానికి మధ్య జరిగే ఒక పోరాటం లాంటిది. సరే, ఇక చివరిగా ఏ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికైనా సరే మార్గనిర్దేశం చేసే ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఈ గ్రంథం మనకందిస్తోంది. ఇది మనం గుండెల్లో దాచుకోవాల్సిన విషయం. అల్టిమేట్గా ఈ పాఠం మన గురించే. మనం దేనిని వెతుకుతున్నాము అనే దానిపై ఒక స్పష్టత ఉండాలి. ఒక మార్గదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానం అనే అమృతాన్ని అడగాలి, అంతేగాని తాత్కాలిక సుఖాల కోసం ప్రాకులాడకూడదు. ఇదంతా మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తోంది. మన జీవితంలో మనం గురువుల నుండి, ఉపాధ్యాయుల నుండి, మార్గదర్శకుల నుండి నిజంగా ఏమి కోరుకుంటున్నాం? వెంటనే విజయం సాధించడానికి ఒక షార్ట్కట్ కావాలా? లేక జీవితాంతం మనతో ఉండే జ్ఞానం కావాలా? మనమిచ్చే సమాధానమే మన ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.